వామీ భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తిన్ ఋషింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. స్వామి రామచంద్ర ప్రభు. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. వాల్మీకి రాముడిపై ఎంత ప్రతిపత్తి ఉందో, ఎంత భక్తి ఉందో, అంత సమాన భక్తి సీతమ్మపై ఉన్నది. అందుకే కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ అని మొదట అవతారికలను నొక్కి చెప్పాడు. సీతమ్మ కథ, సీతమ్మ కథ అని రామాయణం అనే మాటలోనే రామస్య అయనం, రామాయాహ అయనం అని ఒక అందగాడి కథ, ఒక అందగత్తె కథ, అదే రామాయణము. అందగాడు అందగత్తె అంటే రూపంలోనే కాదు, గుణంలో, ధర్మంలో, ప్రవర్తనలో, తత్వంలో, చరిత్రలో, అన్నిట్లోనే. అటువంటి సీతమ్మ ఆ దివ్య పాద పద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం. సీతమ్మని స్మరిస్తే రామలక్ష్మణులు ఎలా అనుగ్రహిస్తారనేది ఆ భక్తులకు తెలుసండి. సమయ విస్తర భీతి చేత కొన్ని అనుభూతులు చెప్పలేకపోతున్నాం, కానీ ఒక్క సీతమ్మని దండం పెట్టినటువంటి ఒక మహానుభావుడికి జరిగిన ఒక అత్యద్భుతమైన అంశం ఇక్కడ చెప్తున్నాం. ఇది అనేక కారణాల చేత ఈ కథ చెప్పడం జరుగుతుంది. ఇది రామాయణంలోది కాకపోయినా రామాయణానికి సంబంధించింది కనుక చెప్తూ ఉన్నాం. ఇక్కడున్న భక్తులకి ఇది స్ఫూర్తి కలిగిస్తే చాలు, నేను ధన్యుణ్ణి. ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా, ఏ భాష వాడైనా రామాన అనగలిగితే వాడిని అనుగ్రహించే దైవం రాముడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకు రాముడు కొందరికి కాదు, అందరి దేవుడు కదండి రాముడు. ఎవరికి వాళ్ళు ఎంచుకుని సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకున్నారు, కానీ ఆయన కొందరి దేవుడా. మనకు స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తల్లో అంటే 50ల్లో హిమాలయ పర్వతాల దగ్గర యోగి ఉన్నాడు. ఆయన పని ఒక్కటే, ఎవరితోనైనా అన్ని మాటలు విడిచిపెట్టండి, సీతారాం సీతారాం అనండి అంటుంటాడు. ఇంకోటి లేదు ఆయన. హిందువులు అది బోల్ సీతారాం, ఇంతే. ఎప్పుడు సీతారాం సీతారాం అంటూ ఉంటాడు ఆయన. ఒక సన్యాసి, కాషాయ వస్త్రాలు ధరించిన యోగి. కానీ ఆయన ఒక బ్రిటిష్ దేశానికి చెందినవాడు. అది చూసి కొందరు ఆశ్చర్యపోయి మీరు రామభక్తులుగా ఎలా మారారు అన్నాడు. ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, నేను ఒక ఇంజనీర్ని, బ్రిటన్కి సంబంధించినటువంటి ఇంజనీర్ని. నేను భారతదేశంలో ఒక డ్యామ్ నిర్మాణార్థం పిలువబడ్డాను. ఆ డ్యామ్ నిర్మాణం చేయడానికి ఇంజనీర్గా ఉన్న నేను చక్కటి ప్లాన్ వేసే నిర్మాణం జరుగుతుంది. కీలక దశ వచ్చేటప్పటికల్లా అనుకోని విధంగా అకాల వర్షాలు, కుంభవృష్టి కురవడం మొదలుపెట్టింది. దానితో డ్యామ్ నిలబడుతుందా లేదా అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. నాకేం చేయాలో తెలియలేదు. మానవులు అన్నీ చేయగలరు అనే అహంకారానికి ప్రకృతి అప్పుడప్పుడు పాఠాలు చెప్తూ ఉంటుంది, తెలుసుకోండి ఇక్కడ. నాస్తికుడైన ఆ సమయంలో తల వంచవలసిందే. ఆ సమయంలో నాకు ఏం చేయాలో పాలుపోక అటు ఇటు తిరుగుతుంటే ఆ డ్యామ్ నిర్మాణం చేస్తున్నటువంటి నదీ పరిసర ప్రాంతాలు ఒక పల్లెటూరు దగ్గర ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడి దగ్గర భక్తులు భజన చేస్తున్నారు. నాకున్న ఆందోళనలో ఏదో ఒక ఆసరా, భరోసా దొరికితే బాగుండు అనుకుంటున్న నాకు వాళ్ళు అక్కడ భజన చేస్తున్నది ఎవరినా అని ఉద్దేశించి అడిగాను. మీరు ఎవరిని భజన చేస్తున్నారంటే సీతమ్మని భజన చేస్తున్నాము అన్నారు. అక్కడ సీతమ్మ అంటే ఎవరిని అడిగడానికి ఏమీ తెలియదండి, ఇది తెలుసుకోవాలి. అప్పుడు సీతమ్మ మహాశక్తిమంతురాలు, ఆవిడ అనుగ్రహం ఉంటే అన్నీ బాగుంటాయని చెప్పారు. వెంటనే ఆయన వాళ్ళ దగ్గర నమస్కారం పెట్టడం ఎలాగో నేర్చుకున్నాడు. అంతవరకు నమస్కారం తెలియదు. అంటే మన పిల్లలకు కూడా ఇప్పుడు తెలియదు అనుకోండి. నేను మొన్న ఒక పిల్లల్ని చూశాను, ఆ తల్లి తెచ్చి నమస్కారం పెట్టరా అంటే వాడు పాదాలు తెరపట్టి ఇలా అన్నాడు. ఇంత దౌర్భాగ్యాలు పిల్లలకి నేర్పుతున్నారా? ఇలా విసరడాలు, ఇవా అండి నమస్కారాలు, ఇలా ఇలా అని, ఇదే నమస్కారం. 2 చేతులతో నమస్కరించడం అనేది ఆ సంస్కారం భారతీయులకు ఉంది. అది వదులుకుంటే ఎలా అండి? ఇక్కడ ముందు మీ పిల్లలకి ఇవి నేర్పండి కనీసం, తర్వాత రామాయణాలు, భారతాలు. బాధాకరమైన అంశాలు ఎన్ని ఉంటాయో, కడుపు చించుకుంటూ కాళ్ళ మీద పడితే ఎన్ని చెప్తాను చెప్పండి ఇక్కడ. సరే, మొత్తానికి వాళ్ళ దగ్గర నమస్కారం నేర్చుకున్నాడు అతను. అయితే త్రికరణ శుద్ధిగా ఆ సమయంలో అతనుకున్న వేదనతో
అనన్య శరణాగతి అంటే అదండి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అనన్య శరణాగతి, త్రికరణ శుద్ధిగా, అమ్మా నువ్వెవరో తెలియదుగా, నువ్వు శక్తిమంతురాలు అని చెప్తున్నారు, నీపై నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను, నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించు, ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయని. ఆ రాత్రి వేళ కూడా వర్షం పడుతూ ఉంటే అర్ధరాత్రి ఆయన ఆ వర్షాన్ని చూసి ఇంకా నిలవలేక ఒక పత్రాన్ని రాసుకున్నాడు, నేను ఇప్పుడు వెళ్ళి చూస్తాను, నేను కానీ నిలవరించలేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను, నా చావుకు ఎవరు కారణం కారు అని రాసి పెడతాను అని రాసి పెట్టేసి ఆయన ఆత్మహత్య చేసుకుందామని చెప్పి ఆ నిర్మాణమవుతున్నటువంటి దాని యొక్క ఎత్తైన స్థలం వెతికి వెళ్ళి నిలబడ్డాడు. వర్షం పడుతోంది, ఇంచుమించు ఆ కడుతున్నటువంటి నిర్మాణంలోంచి ప్రవాహం బయటకు వస్తున్న దశ ఏర్పడింది. అప్పుడు చూసేటప్పటికి ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆ రాత్రి ఎవ్వరూ లేరు అక్కడ, కానీ ఇద్దరు యువకులు అక్కడ నిలబడి అక్కడ ఉన్నటువంటి ఆ రంధ్రాలని మట్టితో పూడ్చుతున్నారండి. ఇద్దరే, తమ్ముడేమో గంపతో మట్టి తెస్తున్నాడు, ఈయన అతికిస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే మొత్తం అంతా పూడ్చబడింది, ఆనకట్ట చక్కగా అయింది, వర్షం ఆగిపోయింది. వెంటనే ఆయన అది చూసి మూర్చిపోయాడు అక్కడికక్కడ. అప్పుడు ఈయన మూర్చిపోయాడని చెప్పి కొందరు అక్కడ పనిచేసే కూలీలు వచ్చి నీళ్లు జల్లి తీశారు, ఏం జరిగింది అని. ఆయన ఆశ్చర్యపోయి ఆనందపరుసులైపోయాడు. ఎవరో ఇద్దరిని చూశాను, వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు అంటే మామూలు మనలాంటి వేషాలు వేసుకోలేదు, భుజం మీద ధనస్సు ఉంది, 2 భుజాలకి అమ్ముల పొదులున్నాయి, కిరీటం పెట్టుకుని ఉన్నారు, మంచి వస్త్రాలు పెట్టుకున్నారు, ఒకడు నీలంగా ఉన్నాడు, ఒకడు బంగారు రంగులో ఉన్నాడు, ఇద్దరు కలిసి మొత్తం చేసి పెట్టారు అంటే వాళ్ళు వలవల ఏడ్చారు, వాళ్ళేనయ్యా రామ లక్ష్మణులు అంటే అని. అంటే అని అడిగాడు, నువ్వు దండం పెట్టేవా సీతమ్మకి భర్త అయినా మరిదతడు. అతను రామలక్ష్మణులు నమస్కారం చేయలేదు, సీతమ్మకి నమస్కరించారు. ఒక్క సీతమ్మకి నమస్కరిస్తే వాళ్ళ ఆయనకి అంత పని పెట్టింది ఆవిడ, వచ్చి మొత్తం పని చేయించింది. అందుకే నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. ఆ సీతమ్మ తల్లి అంటే ఆ సీత గురించి ఏదో చెప్తాడులేండి, రామాయణం చెప్పకుండా అనే పాపాత్ములేనా అనుకుంటే వాళ్ళకి ఇది పాఠ. సీతమ్మ కథ అంటే తక్కువ అనుకున్నారా? సీతమ్మకి నమస్కారం పెట్టండి, తప్పకుండా రాముడు వింటాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆయన ఏదో తన పనిలో తానున్నా అని చేయించగలదు, అది తెలిసిపోయింది రావణాసురుడికి. అందుకే తొందరగా రాముడు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి అంటే ఈవిని తెచ్చి కూర్చోబెడితే వచ్చేస్తాడని తెలిసింది. ఇది రహస్యం, అంతర్లీనమైన అవస్థ. ఇవాళ పెద్ద ఆయనకు సందేహం అడిగారు, అది ఆయనకి సందేహం కాదు, అందరి కోసం. అందుకే ఇదే సందర్భంలో చెప్తున్నాను ఇక్కడ, రావణుడికి ఇన్ని తెలుసా? వీళ్ళంతేనండి ఆధ్యాత్మికవాదులు లేనిపోనివన్నీ ఎక్కువ వ్యాఖ్యానం చేస్తారు. రావణాసురుడు రాక్షసుడు, పరస్త్రీ వ్యామోహపరుడు, అంతే అన్నాడు ఒక పండితుడు. ఆయన ఒక విధంగా కరెక్టే, కానీ పూర్తిగా కరెక్ట్ కాదు. ఒక మాట చెప్తున్నాను రావణాసురుడి విషయంలో, జీవుడి వేదన జీవుడి వేదన అని. ఇది అర్థం చేసుకోవాలి. జీవుడు అంటే శరీరాలు వచ్చి పోతూ ఉంటాయి, కానీ అందులో మారకుండా ఒక జీవుడు ఉంటాడు. వీడు పూర్వజన్మ సంస్కారములు గత సంస్కారాలతో వస్తూ ఉంటాడు. ఇప్పుడు చేసినటువంటి పాపాలు పుణ్యాలు ఫలితంగా మరొక దేహంలోకి వెళుతూ ఉంటాడు. ఈ జీవుడు ఎవడు? సామాన్యుడు కాడు, వైకుంఠంలో ఉన్నటువంటి మహాత్ముడు, జైవిజయుల్లో ఒకడు. అతడి జీవుడికి సంస్కారం ఏంటి? లక్ష్మీనారాయణలపై ఎనలేని భక్తి. కానీ శాపకారణంగా భూమి మీదకి వచ్చాడు. శాపకారణంగా రజోగుణ తమోగుణ దోషాలతో కూడిన శరీరం వచ్చింది. కానీ శరీరమేమో రజోగుణ తమోగుణాలతో కూడిన శరీరం, జీవుడేమో శుద్ధమైన వైకుంఠ జీవుడు. సంస్కారాల్లో జీవుడి వాసన ఉంటుంది, అతడి గతం ఏమిటి? వైకుంఠం. కానీ వైకుంఠ వాసనే అతడిలో ఉన్నది. అందుకు అతడు తెలియకుండా సీతారాములు అనగానే లక్ష్మీనారాయణుల భావం లోపల జీవుడికి, బయటకు కనబడే శరీరానికి మాత్రము సీతమ్మ రాముడనే ఒక మానవుడి పత్ని, పరస్త్రీ వ్యామోహమును ఆ వ్యామోహంతో ఉన్నాడు. బయటకు చూస్తే వ్యామోహం, లోపల చూస్తే జీవ సంస్కారం అంటారు ఇక్కడ. ఇది ఆ జీవుడు అసలు వేదన మాత్రం రాముని పొందాలనే, కానీ శత్రుతాభావంతో వెళితే కానీ పొందలేడు గనక ఈ ఉపాధి ద్వారా ఆ శత్రుత్వభావం వైరభావం తెచ్చుకున్నాడు. ఇది తెలుసుకోవాలి. కానీ ఉపాధిలో చూసేటప్పుడు వైరభావం అధర్మభావం కనబడుతుంది, అంతర్గతమైన జీవభావం మాత్రం విష్ణు భక్తుడు. ఇది తెలుసుకోవాలి. ఈ రెండు కలిసి ఉన్నాయి రావణుల్లో. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాం. అందుకే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, రావణుడి అధర్మాన్ని చూసి అధర్మంగా ఉండకూడదు అని నేర్చుకోవాలి. అదేవిధంగా జీవుడు వేదన అనేది ఒకటి ఉంటుందని అది అర్థం చేసుకుని ప్రయత్నించాలి. ఈ రెండవ భాగం ఆధ్యాత్మికం, మొదటి భాగం ధార్మికం. ఇది తెలుసుకోవాలి. ఇది కొంచెం లోతైనది. శరీరమే నేననే భ్రాంతి కలవారికి ఇది అర్థం కాదు. ఈ శరీరాలు వస్తూ పోతూ ఉంటాయి, లోపల జీవుడి సంస్కారాలతో ఉంటాడని. ఈ జీవుడి వేదన విషయమై ఒక పెద్దవారు వివరణ కోరారు కనుక నేను ఈరోజు చెప్పడం జరిగింది. బహుశా వివరణ అయ్యుంటుంది అనుకుంటాను. శుభం. మొత్తానికి సీతమ్మ యొక్క గొప్పతనం అది. సీతమ్మపై భక్తి కలిగించిన ఆవేశంతో ఇంత విస్తారంగా మాట్లాడడం జరిగింది. రామాయణం నుంచి దూరం అయ్యామని ఎవరో అనుకోవద్దు. రామదాసుకి ఆవిడతో మొరపెట్టుకుంటే కానీ పని జరగలేదు. ఇది తెలుసుకోండి. అందుకే ఆవిడ పేరు శ్రీ అన్నారు. శ్రీ అంటే శృణోతి శ్రావయతి ఇది శ్రీ. మన మొరలు విని ఆయనకు వినిపిస్తుంది, అప్పుడు ఆయన పనిచేస్తాడు అన్నారు ఇక్కడ. ఆ రహస్యమే
పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు ధరమము విచారింపతగు నీకు నమ్మా అని కీర్తించాడు మహానుభావుడు అన్నమాచార్యుల వారు. మొత్తానికి ఆ విధంగా సీతమ్మ చెప్పిన మాటలను అందిపుచ్చుకుని ఆవిడిచ్చిన చూడామణ్ణి తీసుకున్నాడు. మణివరముపగృహ్యతం మహార్హం, ఆ మణిశ్రేష్ఠాన్ని అందుకోగానే ఒక్కసారి అమ్మవారిచ్చిన ప్రసాదం కింద భావించి కళ్ళకద్దుకున్నాడు ఆంజనేయ స్వామి వారు. అప్పుడు సీతమ్మ చెప్తున్నారు, మణిం దృష్ట్వాతు రామో వై త్రయాణం సంస్మరిష్యతి. ఈ మణిని చూస్తే ఆ రామచంద్రుడు ముగ్గురిని గుర్తు తెచ్చుకుంటాడు. అది మా అమ్మా నాన్న అంటే కలిపి ఒకటే అనుకోవచ్చు, దశరథుడు, నేను, మేము ముగ్గురం గుర్తొస్తాం ఆయనకి. సీతమ్మ ఇలాగే చెప్తుందండి. సరిగ్గా తర్వాత రాముడు మణిని చూడగానే వాడు ముగ్గురినే గుర్తు తెచ్చుకుంటాడు. చూసారా, అంటే తన భర్త ఎలా ఆలోచిస్తాడో చెప్పగలిగింది ఈవిడ. ఆయన అలాగే ఆలోచించాడు. వారి హృదయములు ఏకము అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇది చూడగానే గుర్తుకొస్తుంది రామచంద్రమూర్తికి ముగ్గురు విషయములు గుర్తొస్తాయి. అవేమిటో ఆయన చెప్తాళ్లే. మొత్తానికి మణి నీకు ఇస్తున్నాను ఆనవాలుగా, అభిజ్ఞగా ఇస్తున్నాను అంటూ హనుమతో ఒక మాట చెప్తోంది. అమ్మ, ఇది సీతమ్మ హనుమంతుడితో చెప్తోంది. మన సందర్భం పక్కన పెట్టి ఒక్క శ్లోకం బయటకు తీస్తే మనం హనుమంతుడితో చెప్పుకోవచ్చు అలాంటి శ్లోకం. అదేనండి రామాయణంలో ఉన్నటువంటి చమత్కారం. కొన్ని మాటలు సందర్భంలో ఒక అర్థం ఉంటాయి, అందులోంచి బయటకు తీస్తే మనం హనుమంతుడితో చెప్పుకోవచ్చు. అంటే సీతమ్మ హనుమంతుడితో చెప్పినట్టు కనబడ్డ ఈ వాక్యము భక్తుడు హనుమంతుడితో చెప్పుకున్నట్టున్నది. ఇక్కడ దీనికి కార్యసిద్ధికర హనుమన్మంత్రము అంటారు. ఎవరైనా సరే ఏదైనా కార్యము నిర్విఘ్నంగా జరగాలి అంటే ఈ మంత్రంతో హనుమంతుని ప్రార్థన చేస్తారు. ఇది మహామంత్రం వస్తుంది ఇక్కడ. అంటే హనుమంతుని ఉద్దేశించి సీతమ్మ అంటున్న అద్భుత మంత్రం ఇది. 2-3 పర్యాయాలమ్మ చిన్న పదాల మార్పుతో చెప్తోంది కనుక ఇది మహామస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇప్పుడు ఈ పనిలో నువ్వు మాత్రమే సమర్థుడవు కనుక ఓ స్వామి సరి అయిన ప్రయత్నం చేసి నా దుఃఖాన్ని పోగొట్టు. ఇది మనమైనా అడగచ్చు కదా స్వామివారికి అని అడుగుతున్నది. ఇక్కడ ఈ శ్లోకాలు బట్టి చూస్తే సీతారాముల భక్తుడు హనుమంతుడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ హనుమంతుడి భక్తులు సీతారాములు అంటారు హనుమదుపాసకులు. ఒప్పుకుంటారా లేదా మీరు? కొందరు పాపం మింగుడు పడకపోవచ్చు, కానీ సీతారాములు ఏమన్నారు వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే మీరు ఒక్కసారి రామాయణం పరిశీలించండి. హనుమంతుడు సీతారాముల దగ్గర నుంచి పొందిన ఉపకారం ఏమీ లేదు, ఏమైనా ఉందా? కానీ సీతారాములు హనుమంతుడి నుంచి ఉపకారం పొందారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే అటు సీతమ్మ కానీ అటు రాముడు కానీ అంటారు, నిన్ను ఆధారం చేసుకునే మా విజయాలు ఆధారపడి ఉన్నాయని. కనుకని సీతారాములు హనుమద్భక్తులు అంటే సీతారాములు ఏమనుకోరు. హనుమంతుని అడిగితే మాత్రం నేను సీతారాముడు భక్తుడని చెప్తాడు, తప్పేం లేదు. మొత్తం మీద ముగ్గురు కూడాను ఒకరిపై ఒకరు గౌరవం ఉన్నవారు, అంత మాత్రం చేతి ఇంకొకరు తగ్గిపోయిన వారు కారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. హనుమంతుడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. సుందరకాండ కానీ రామాయణం కానీ మొత్తం పరిశీలిస్తే హనుమంతుడు అంటే ఉపకార స్వభావము కలవాడు. ఒక్కసారి పరిశీలించండి, రామాయణంలో ప్రతి పాత్ర కూడా మంచి పనులు చేశారు, కానీ ఆ పనుల వల్ల ఏదో ఆశించారు, ఏదో పొందారు. ప్రతివారు కూడా మీరు పరిశీలించండి, ప్రతివారు. కానీ ఏది ఆశించకుండా తన కోసం కాకుండా అన్ని పనులు అద్భుతంగా చేసినవాడు హనుమంతుడు ఒక్కడే. సుగ్రీవుడు ఉన్నాడు, రామునికి సహాయపడ్డాడు, కానీ ఆయన సహాయం పొందాడు. విభీషణుడు ఉన్నాడు, ఆయన సహాయం పొందాడు. ప్రతివారు కూడా ఏదో ఒకటి పొందారు, కానీ తనకంటూ ఏమీ ఆశించకుండా అద్భుతంగా పనిచేశాడు. నిజంగా ఏ ఫలితం ఉండదంటే వాలంటీర్గా చేయమంటే ఎవరు చేయరండి. డబ్బిస్తే ఎవడైనా చేస్తాడు, కానీ వాలంటీర్గా చేయమంటే లోకసేవ, వేదసేవ, ధర్మసేవను కబుర్లు చెప్తారు, కానీ చిత్తశుద్ధి ఎవడు చేయడు. ఒక్క ప్రయోజనాన్ని కూడా ఆశించని వాడు త్రికరణ శుద్ధిగా పనిచేయడం అనేది కళ్ళ. అలాంటిది ఒక్క ప్రయోజనం కూడా ఆశించకుండా తన పనిని పరిపూర్ణంగా చేసినవాడు ఆంజనేయ స్వామి వారు. అది సేవ అంటే ఏమిటి, ఉపకారం అంటే ఏమిటో హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి. అందుకే స్వామి వివేకానంద చెప్తాడు, అప్పుడు భారతదేశం అస్వతంత్రతా దశలో ఉండేది. భారతదేశం తన పూర్వ వైభవాన్ని పొందాలంటే ప్రతి భారతీయుడు హనుమంతుని దగ్గర బలాన్ని జ్ఞానంతో పాటు నిస్వార్థమైన త్యాగబుద్ధిని నేర్చుకోవాలి అని చెప్పాడు. ఇప్పుడు అవసరం ఇంకా ఉన్నదండి. ధర్మక్షేమం, దేశక్షేమం కోరే ప్రతివారు కూడా అటువంటి నిస్వార్థ బుద్ధితో వెళ్ళాలి. ఎందుకంటే కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కార్యరంగంలోకి వచ్చేవాళ్ళు తగ్గిపోతున్నారు. కారణం ఏంటంటే స్వార్థ చింతన పెరిగిపోతుంది. ఇటువంటి వారికి హనుమంతుడు ఆదర్శం కావాలి అని స్వామి వివేకానంద చెప్పిన మాటను ఇక్కడ స్వీకరిద్దాం మనం. అటువంటి ఉపకార స్వభావం హనుమంతుడు. కానీ హనుమంతుడి పాత్రలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎన్ని కోణాలతో పరిశీలిస్తే ఆయనలో ఉన్న క్యారెక్టర్స్, ఫీచర్స్ ఎన్ని అద్భుతాలు మీరు సమాజానికి చెప్పవచ్చో ఆలోచించింది ఇక్కడ. కానీ నిస్వార్థమైన పరోపకార బుద్ధికి పరమ ప్రమాణము ఆంజనేయ స్వామి వారు.
రామ పుజారి పర ఉపకారి మహావీర్ బజరంగ బలి సద్ధర్మచారి సద్బ్రహ్మచారి మహావీర్ బజరంగ బలి అన్నాడు తులసీదాస్ ఇక్కడ. రామ పుజారి పర ఉపకారి, రామభక్తుడై పరోపకారమే స్వభావంగా కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామివారు. అటువంటి స్వామివారికి అమ్మవారు చెప్తున్నారు, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారు చెప్పారో అప్పుడు ఆంజనేయ స్వామి వారు చాలా సంతోషించి, తల్లి ఇంక నేను వెళ్ళొస్తానమ్మా అంటే అప్పుడు అంటుంది, తొందర ఏమున్నది, ఇక్కడెక్కడైనా ఒక్కరోజు విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు కదా అంటుంది. అంత కాదన్నా, ఎందుకంటే నువ్వు వచ్చి వెళ్ళిపోతున్నావంటే బాధ కలుగుతుంది. ఇంత వేదనలో, నిజానికి వేసవిలో చలివెందరిలాగా ఇంత వేదనలో నువ్వు వచ్చి మాట్లాడిన ఈ కొద్ది సమయమే నాకు ఊరట అనేది లభించింది. అలాంటి నువ్వు వెళ్ళిపోతున్నావంటే నాకు కొంచెం నా బాధ కలిగింది. కానీ ఏం చేస్తాం, ఇంతకీ ఇప్పుడు రాజనీతిజ్ఞురాల్లా మాట్లాడుతుందమ్మా. నువ్వు అందరూ వీరులు సిద్ధమై ఉన్నారు కదా, వీరులందరూ సముద్రం దాటగలరా? 100 యోజనాలు సముద్రాన్ని ఎలా దాటొస్తారు మీరందరూ? ఎలా జరుగుతుంది? అసలు మీరేం ప్రణాళిక వేసుకున్నారు చెప్పుని అడిగిందండి ఇక్కడ. ఇప్పుడు హనుమంతుడు మాట్లాడుతున్నాడు, అమ్మా సందేహం అక్కర్లేదు తల్లి, అక్కడ సర్వసమర్థుడైనటువంటి రామచంద్రమూర్తి ఉన్నాడు, లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడి దగ్గర ఉన్న పరివారం సామాన్యం కాదు. ఒక్కొక్క వానర వీరుడు పరాక్రమంలోనూ ప్రజ్ఞలోనూ కూడా గొప్పవారు. నువ్వు నన్నొక్కడిని చూసావు, నన్ను చూసి ఆహో ఓహో నువ్వు చాలా గొప్పవాడు అంటున్నావు. అక్కడ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనోకస మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. హనుమంతుడి యొక్క ఔన్నత్యంలో ఒక పరాకాష్ఠ ఈ శ్లోకంలో కనబడుతుందండి. ఒక్కసారి ఆయన క్యారెక్టర్ ఎంత గొప్పదో ఆలోచించండి. హనుమ ఏం చెప్తున్నాడు, అమ్మ అక్కడున్న వానర వీరులు అందరూ నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నాకంటే తక్కువ వాళ్ళు ఒక్కడు కూడా లేడమ్మా అన్నారు. ఒక్కసారి ఊహించండి, మనం ఎవడి దగ్గరని మాట అంటామా? అందులో అవతల వాళ్ళు లేనప్పుడు మరీ డప్పాలు చెప్పుకుంటాం. అవతల వాళ్ళు ఒక్కరు లేరు. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే హనుమంతుడికి అబద్ధం ఆడాడా? ఆయన అబద్ధం ఆడతాడా? దీన్ని అబద్ధం అనరు, సత్యమని అంగీకరించడానికి లేదు. ఎందుకంటే హనుమంతుడి కంటే ఒక్కడు అందులో ఎక్కువ లేడు చెప్పాలి అంటే. కానీ హనుమంతుడు ఎంత వినయాన్ని చూపిస్తున్నాడు చూడండి. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి, అక్కడ నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. చూసారా, అవకాశం దొరికితే గొప్పలు చెప్పుకోవడానికి సిద్ధపడిపోతున్న వాళ్ళందరూ హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి ఈ మాట. నేనేముంది, నేను ఆర్డర్ వేస్తే 10 కార్లు నా వెనకాల వస్తాయి, నేను తలుచుకుంటే అదంతా కొనేయగలను అని ప్రస్తుతం నీకు వచ్చిన ధనమో విద్యో పదవో అడ్డం పెట్టుకుని అహంకారాలు మాట్లాడే వాళ్ళందరికీ ఒక హనుమంతుడి దగ్గర, ఒక రామచంద్రమూర్తి వద్ద, ఒక సీతమ్మ వద్ద వినయం అంటే ఏంటో నేర్చుకోవాలి. ఇక్కడ అవతల వాళ్ళు గొప్పతనం చెప్తున్నాడు, అప్పుడు ఈవిడ తక్కువ అనుకో, దీన్ని అనుకున్నా పర్వాలేదు. ఇక్కడ తాను తక్కువ అనిపించుకున్నా పర్వాలేదు, అమ్మకి ధైర్యం కలిగించడం చాలా ప్రధానం. అది ఇక్కడ అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇతడి కంటే గొప్పవాళ్ళట ఉన్నవాళ్ళు, ఇతడితో సమానమైన వాట. ఇతడు ఒక్కడే వచ్చి ఎంత ఘనకార్యం చేశారంటే మిగిలిన వాళ్ళు వస్తే తప్పకుండా విజయం లభిస్తుంది. అమ్మకి ధైర్యం కావాలి. తాను గొప్ప చెప్పుకోవడం కంటే అమ్మకి ధైర్యం కలగడమే మహాప్రయోజనం అనుకున్నాడు. కార్యసాధకుడికి ఉండవలసిన లక్షణం ఇదండి. తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడం కంటే పని సవ్యంగా జరిగేటట్టు చూడాలి. ఇక్కడ ఒకవేళ పని సరిగ్గా జరిగిందనుకోండి, తప్పకుండా వీడు ప్రొజెక్ట్ అవుతాడు. ఈ లోపలే ఐడెంటిటీ క్రైసిస్, వాడు గొప్పతనం బయటపడలేదో అని బాధపడుతుంటారు కొంతమంది. అందుకే రూపాయి ఇచ్చి 1,00,000 ఇచ్చిన డొనేషన్ ఇచ్చినట్టు కొందరు ఫేసులు పెడుతూ ఉంటారు ఇక్కడ. అలాంటి వాళ్ళందరూ హనుమంతుడి దగ్గర ఎన్ని నేర్చుకోవాలో చూడండి ఇక్కడ. అంతేకాదు తల్లి, అహం తావదేహ ప్రాప్త కిం పునస్తే మహాబలాహ, నేను ఒక్కడనే హాయిగా దాటొచ్చానే, ఇంకా అంత గొప్పవాళ్ళు వాళ్ళు రారు, సముద్రాన్ని సులభంగా దాటొస్తారమ్మా, అందులో ఏం పర్వాలేదు. తదలం పరితాపేన, ఇంతకాలం బాధపడ్డావు, పాపం బాధపడ్డావు, ఇకపై నువ్వు బాధపడ్డానికి వీలు లేదు సుమా. తదలం పరితాపేన, హనుమంతుడు వస్తే అనే మాట ఇది. ఇంకా మీరు బాధపడకూడదు, హనుమంతుడు భక్తులకి చెప్పే మాట అది. ఒకసారి హనుమంతుడి వైపు తిరిగేమా, అంతవరకు ఏమనుభవించారో అనుభవించారు, ఇకపై ఉండదు ఆ దుఃఖం. తెలుసుకోండి, ఇక్కడ దుఃఖనాశకుడు హనుమంతుడు. ఆ మాట అంత గొప్పగా కనబడుతుంది. మళ్ళీ అంటున్నాడు, క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం క్షిప్రం త్వం దేవి శోకస్య పారమ్యాస్య మైథిలి. అతి త్వరలో నువ్వు శోకం నుంచి బయటపడతావమ్మా. ఆ రామచంద్రమూర్తి వస్తాడు, ఆయన చేతిలో, లక్ష్మణుని చేతిలో ఇక్కడ రాక్షస వీరులందరూ మరణిస్తారు. ఆ రాముడు జగజ్జేగీయమానంగా విజయాన్ని సాధిస్తాడు. రామచంద్రమూర్తి సహితంగా నువ్వు క్షేమంగా అయోధ్యకు చేరుకుంటావు, పట్టాభిషిక్తురాలు అవుతావు, సీతారాములు పట్టాభిషేకమూర్తులై ఉంటారు. వాళ్ళను చూసి మేము అందరం ధన్యులమైపోతాం, లోక క్షేమంగా ఉంటుంది అంటాడు ఆంజనేయ స్వామి వారు. ఇక్కడి వరకు జరిగిన దాన్ని ఒక్కసారి అందంగా మనం పరిశీలిస్తే, సుందరకాండకి బీజకాండ అని పేరు.
బీజకాండ అని ఎందుకు వచ్చిందంటే మంత్రాల్లో బీజాక్షరాలు ఎలాంటివో రామాయణంలో సుందరకాండ అలాంటిది. బీజాక్షరం ఒక్కొక్కటి మహాశక్తివంతంగా ఉంటుంది. అలాగే సుందరకాండ ఒక బీజకాండ అని చెప్పారు. ఇంకొక అర్థంలో బీజం అంటే విత్తనం, చెట్టంతా విత్తనంలో ఉంటుంది. అలాగే మొత్తం రామాయణం సుందరకాండలో ఉంది. అందుకే సుందరకాండ ఒక్కటి పారాయణం చేస్తే మొత్తం రామాయణ పారాయణ చేసిన ఫలం లభిస్తుంది. అలా అని చెప్పి మొత్తం రామాయణం చదవద్దని నేను చెప్పలేదు. మొత్తం రామాయణం చదవాలి, కానీ తరచూ సుందరకాండ పారాయణ చేసుకుంటూ ఉండడం చాలా శ్రేష్టము. ఇది తెలుసుకోండి. ఇక్కడ సుందరకాండలో మొత్తం రామాయణం ఉంది. ఎందువల్ల అంటే ఇప్పుడు చూడాలి, సుందరకాండలో రామాయణం ఎక్కడున్నది ఇది పరిశీలిస్తే సుందరకాండలో రామాయణం చెప్పిన వారు హనుమంతుడు. హనుమంతుడు చెప్పిన రామాయణం సుందరకాండలో ఉంది. అది ప్రత్యేకత అండి. దీన్ని బట్టి ఆదికవి ఎవరు రామాయణానికి? హనుమంతుడే ఆదికవి. మరి ఆదికవి వాల్మీకి అంటారేంటి? వాల్మీకి మూడవ వాడు. మొదటివాడు హనుమంతుడు, రెండవ వాడు నారదుడు, మూడవ వాడు వాల్మీకి. అవునా లేదండి? మరి వాల్మీకి ఆదికవి అవునా కదా? అవును. ఎలా అంగీకరిస్తారు? ఇప్పుడే మీరు చెప్పారు కదా హనుమంతుడు మొదటివాడని. కానీ హనుమంతుడు చెప్పిన రామాయణం, నారదుడు చెప్పిన రామాయణం కూడా చెప్పినవాడు వాల్మీకే కనుక వాల్మీకి ఆదికవి. కానీ ఇప్పుడు సుందరకాండల అందం ఏంటంటే హనుమంతుడు ఒక కవిగా కనబడతాడు మనకి. ముందు రామకథంతా ఆయన అందంగా చెప్పాడు. ఎవరితో చెప్పాడు? గొప్ప శ్రోత సీతమ్మ. ఎందుకంటే భక్తుడిని మించిన శ్రోత ఉండరండి. భక్తి కాని వాళ్ళు 1,00,000 మంది కూర్చున్నా, భక్తులు ఒక్కరు కూర్చున్నా చెప్పేవాడికి నిజంగా ఒక్కడి వల్ల తృప్తి జరుగుతుంది. తెలుసుకోండి. ఇక్కడ భక్తితో వినేవాడే అసలు వినేవాడు. హేతువాదంతో, మేధావులు అనుకున్న అహంకారంతో, తనకు అర్థం కాకపోయినా అర్థమయ్యేలాగా చెప్పలేదని చెప్పిన వాడి మీద కోపగించుకుంటూ వినేటువంటి సంస్కారహీనులు 1000 మంది ఉండే కంటే భక్తిగా వినేవాడు ఒక్కడు చాలు కదండి. అందుకే సీతమ్మ వింది. సీతమ్మ అంటే సామాన్యురాలు కాదు, రసజ్ఞురాలు, ప్రతి జాగ్రత్తగా గ్రహించగలిగే మేధావిని. అలాంటి మేధావినికి ఒక మేధావి చెప్తున్నాడు. ఇంకేం కావాలి ఇక్కడ? కనుకనే మొట్టమొదట రామకథ చెప్పినటువంటి కవి సమ్రాట్ ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి వారు. అందుకే మహానుభావుడు తులసీదాసు రామాయణం రాస్తూ అరణ్యాల్లో 2 తిరుగుతుంటారట. ఒక కపులు, ఇంకొకరు కవులు అన్నారు. ఇక్కడ కపి అంటే కోతి, కవి అంటే ఋషి. అంతే కదండి, ఋషులు అక్కడే ఉంటారు. అలాగా ఒక కవి ఒక కపి ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ అరణ్యాలు విడిచిపెట్టిరారు. ఆ అరణ్యాలు వాళ్ళకి నచ్చాయి. ఏమిటా అరణ్యములు అంటే సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణవు నమో విశుద్ధ విజ్ఞానవు కవీశ్వర కపీశ్వరవు. ఈ శ్లోకం రచించిన వాడు తులసీదాస్. గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. సీతారాముల సద్గుణములని మహారణ్యం ఒకటి ఉంది. అరణ్యంలో మంచి వృక్షాలు ఉంటాయి, మంచి నదులు ఉంటాయి, మంచి మంచి అందాలు ఉంటాయి. అలాగే సీతారాముల గుణగణాలనే సౌందర్యంతో ఉన్న రామాయణం అనే మహారణ్యంలో విడిచిపెట్టకుండా 2 తిరుగుతున్నారు. ఒక కవి ఒక కపి. కవి వాల్మీకి, కపి హనుమంతుడు అని చెప్పారు. ఇక్కడ వాళ్ళిద్దరికీ నమస్కారం అంటాడు తులసీదాస్ ఇక్కడ. అందుకే హనుమద్ ఆవేశం లేకపోతే రామకథ చెప్పలేరు. హనుమద్భక్తుడు కాని వాడు రామకథ చెప్పలేరు. విశ్వనాథ వారు ఆపదుద్ధారక హనుమన్ మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసి, రామతారక మంత్రాన్ని కొన్ని కోట్లు జపం చేసి కల్పవృక్షాన్ని రచించారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ హనుమంతుడు ఆవేశిస్తే కానీ రామకథ చెప్పలేమండి, ఆయనే చెప్పాలి. అందుకే హనుమంతుడు రామకథ ఎక్కడ చెప్పాడు? సుందరకాండలో చెప్పాడు. విడతలుగా చెప్పాడు. అమ్మవారికి తెలిసిన కథ, తెలియని కథ, జరగబోయే కథ కూడా చెప్పాడు. అమ్మ రాముడు వస్తాడు, రాక్షస సంహారం చేస్తాడు, అయోధ్యకు వెళతారు, మీరిద్దరూ పట్టాభిషిక్తులు అవుతారు, లోకాన్ని క్షేమంగా ఏలతారు అని చెప్పాడు. ఇంకేం మిగిల్చాడండి ఇక్కడ? మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.